హాయ్ అండి. టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్ మన వీడియోలో చూద్దామా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు jupiter.09 ఛానల్. చేప ముక్కలు నీట్గా వాష్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చేపల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఎలా సెపరేట్ అయిందో. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, ఇంకా ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుందాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేయాలి. చూడండి చూపిస్తున్న విధంగా చేయండి. గట్టిగా ఉంది కదా, కొంచెం కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండాలండి పేస్టు. ఇప్పుడు ఈ పేస్ట్ని ముక్కలకి పట్టిద్దాము. మీరు చేప ముక్కలు ఎన్ని తీసుకున్నా పసుపు, ఉప్పు, కారం నేను చెప్పిన రేషియోలోనే తీసుకోండి. అప్పుడే చేప టేస్టీగా ఉంటుంది. కలుపుకున్న పేస్ట్ అయిపోతే మళ్ళీ సేమ్ రేషియోలోనే అన్నీ తీసుకొని, పసుపు, ఉప్పు, కారం అన్నీ తీసుకొని మళ్ళీ పేస్ట్ రెడీ చేసుకొని ముక్కలకు పట్టియండి. చేప ముక్కకి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం పట్టియాలండి ఈ పేస్ట్ని. ముళ్ళు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా రాయండి. అంతేనండి, మొత్తం ఇలా పట్టించేసేయాలి ఈ పేస్ట్ని. ఇలానే అన్ని ముక్కలకి మొత్తం రాసేసుకోవాలి పేస్ట్ అంతా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక్కోటి చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసుకుందాము. వీలైతే చిన్నగా కడాయిని ఇలా కదిలియాలండి. అప్పుడు ఆయిల్ ఈవెన్గా అన్ని ముక్కలకి స్ప్రెడ్ అయ్యిద్ది. కంపల్సరీ ఏం కాదు, కుదిరితేనే కడాయిని ఇలా కదిలించండి, లేదంటే అవసరం లేదు. ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి. ఒక సైడ్ అంతా కాలిన తర్వాతే రెండో వైపుకి తిప్పాలండి. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ముక్కలన్నీ ఇలానే తిప్పేసుకోవాలండి. ఒక సైడ్ అంతా ఫ్రై అయినాయి, రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాము. అంతేనండి, రెండో వైపు కూడా ఫ్రై అయినాయి, ఇంకా సర్వ్ చేసుకోవటమే. వేడివేడిగా చేపల ఫ్రై రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.